చేద్దామా సార్? వై నాట్? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్, మార్నింగ్ అయింది. డే 4 అట్లాంటిది ఏం లేదు. డేట్ అయితే 11th. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి అన్నమాట. స్క్రిప్ట్ రాయాలి, ఓవర్టేక్ సినిమాస్లో కొన్ని వీడియోస్ చేయాలి, దానికి స్క్రిప్ట్ రాయాలి, ఇంకోసేపు చదువుకోవాలి, ఇంకా అండ్ ఆల్సో ఇంకేంటిది బ్లాగ్ అప్లోడ్ చేయాలి. నిన్న చేసిన బ్లాగ్ ఈరోజు 11th అప్లోడ్ చేయాలి. అది 5 minutes అట్లా వచ్చింది. ఏదో చేయాలని చేసిన, ఎందుకంటే చాలా రోజులైంది ఆ బ్లాగ్ అప్లోడ్ చేసి. సో అందుకే ఈరోజు అది అప్లోడ్ చేసేస్తా. అండ్ ఈరోజు నేనేమేం చేస్తా ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. నాకు వర్క్స్ ఉన్నాయి కదా, ఆ వర్క్స్ అన్నిటిని కవర్ చేస్తా. వీలైతే మనిషి అన్న వాళ్ళ ఇంట్లో కానీ లైక్ ఎవరో ఒకరు వ్లాగ్ చేసింది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళని ఫస్ట్ అడుగుతా, మీరు వ్లాగ్ చేస్తారా, ఇంట్లో ఉన్నారు కదా అని. సో లైక్ ఓకే అంటే వాళ్ళే కూడా వీడియో అప్లోడ్ చేస్తారు. బట్ చూసేయండి. లెట్స్ గో. తినేసి కాదు, స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. అయితే మనం ఊర్లో జరుపుతున్నాం, ఊర్లో వచ్చేసినాం సంక్రాంతి హాలిడేస్ కి. అయితే ఇక్కడ మా అన్న శనగలు ఇచ్చిండు, శనగలు తింటున్నాం. దీనికి మన అటు సిద్దిపేట అటు సైడ్ వేరు శనగ అంటారు. వేర్ ఎయిటింగ్ వేరు శనగ అన్న, చెరు శనగ అంటారు వాళ్ళు. అదే అట్లా వీళ్ళు వీళ్ళు అంటలేదో. మేము వి విల్ డూ డిస్కషన్స్ ఆఫ్టర్, అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. అయితే వీఆర్ గోయింగ్ టు ఫీల్డ్. మంచిగా చేనుల పంటలు తిరుగుతున్నాం. ఇటు చేను ఉంది, ఇటు చేను ఉంది, అసలు వాగు. యూ కెన్ సీ వాగు. ఈ వాగులో నీళ్ళు మంచిగా వస్తాయి. నా ఎన్నుకున్నది మొత్తం వాగు. ఇంకా మేము నడుస్తున్నాము. నేను ఈయన మా విఠల్ అన్న. హాయ్ అన్న ఒకసారి మా అన్నలకు. విఠల్ అన్న 10th వరకు చదివి ఫార్మింగ్ చేస్తారు. అన్న ఈజ్ ఎ గుడ్ ఫార్మర్. ఇట్ సైడ్ వెనక ఐ విల్ షో యూ వైబ్. వెనక ఎట్లున్నదో చూపిస్తా. ఇది మొత్తం చేన్లు ఉన్నాయి. ఇక్కడ పత్తి, అటు సైడ్ మక్క ఉంది, ఇటు సైడ్ మక్క. ఇది జవారి అంటారు. ఇది మక్క చూడొచ్చు. ఇది రోడ్ పొంతన సూపర్ చెట్లు ఉన్నాయి. దిస్ ఇస్ శనగ బుడ్డ. దిస్ ఈజ్ మన మక్క అంటే మీ అందరికి తెలుసు. మక్క చేని. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే మక్క మీద వంటదేమో అనుకున్నా, కానీ పండుతుందో ఏమో అనుకుంటుంటే మక్క ఏమో కింద పండుతుంది, మీదేమో పువ్వు ఉంటుంది. మొత్తానికి రెడీ అయిపోయాం. ఏదో తేడాగా ఉందేంటి? కటింగ్ చేయించుకున్నాం ఫ్రెండ్స్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో అదనమాట. ఓవర్టేక్లో కొన్ని వీడియోస్ తీద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయాలి. సో వాటికి స్క్రిప్ట్స్ రాయాలి. చాలా పెండింగ్ ఉంది వర్క్స్, రాసుకునేవి కానీ చదువుకునేవి కానీ. సో అవి చేసేసిన తర్వాత మళ్ళీ తినేసి మళ్ళీ వ్లాగ్ చేస్తా. బాయ్. మీరు వెనక చూస్తున్నది మొత్తం గుట్టలు. యూ క్యాన్ సీ ద ప్లేస్. ఇట్ ఇస్ సో వండర్ఫుల్ ప్లేస్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇంకా వర్షాకాలంలో ఇక్కడ ఇంకా చాలా సూపర్ వాటర్ ఫాల్స్ వస్తాయి. యూ కెన్ సీ ద టోటల్. అక్కడ భూమి మొత్తం గుట్ట, దిట్స్ మొత్తం మౌంటైన్స్ ఉంటాయి. ఇటు సూపర్ ప్లేస్ ఉంటుంది. మన బాసన్ నుండి జస్ట్ మన త్రిబుల్ నుండి 60 kilometers ఉంటుంది అంతే, జస్ట్ 60 kilometers. యూ కెన్ సీ దిస్ ఈజ్ 9 మొత్తం ఇక్కడ వాటర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి లేదు. వచ్చిందండి వయ్యారి. అలా కాసేపు బయటికి నడుచుకుంటే వెళ్దామని బయటికి బాటేసాను, కానీ మా మమ్మీ చీపురు మరిగేస్తుందని ఇంటి ముందే తిరుగుతున్నాను. ఇది రియలైజేషన్. ఇప్పుడు కాసేపు అలా వెళ్దాం. ఇంటి పక్కన అమ్మమ్మ ఇప్పుడే వచ్చింది. మనల్ని చూసి కొంచెం పిచ్చాలనుకుంటారు, మనం మాట్లాడుకుంటే కాబట్టి
ఇలా ఇంటి పక్కకు వచ్చి ఇలా ఒక కాడ కూర్చొని మీతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని. వెళ్ళి ఆడుకోమ్మా. సో మా మమ్మీ ఈరోజు ఏం కట్ చేస్తుందంటే మనకు లేనిదే తలకాయ కర్రీ. అది మనం తినం కాబట్టి ఈరోజు పప్పుతో గడిపేయడమే ఫ్రెండ్స్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. చిన్నప్పటి నుంచి ఒకసారి ఆశ ఏదేదో సెంతుర్ దాకా ఆశ అనుకుంటా, అది ఒక ఫ్రైడే రోజు పోగొట్టింది. నేను ఆ ఫ్రైడే సాటర్డే తినాం కాబట్టి ఆ రోజు పోయింది. ఈరోజు సండే, అదేదో హెడ్ కర్రీ అట అది తీసుకొచ్చిళ్ళు, అదే తినాం. 3 రోజులైంది ఫ్రెండ్స్ నాన్ వెజ్ లేక. ఏం చేద్దామంటావు మరి? చాలా బాధపడుతున్నా, కానీ చూద్దాం. నేను నా పోరాటాన్ని సాగిస్తా. ఈ 3 days నుంచి చికెన్ లేదు కాబట్టి మిగతా ఈ నెక్స్ట్ వీక్ అంతా చికెనే తిందామని. నా తెల్లే నిన్ననే గేమ్ చేంజర్ చూసినాం. థియేటర్లో కాదు, మా అన్నయ్య హెచ్డి ప్రింట్ అని ఏదో పట్టుకొచ్చిండు, చూసాం. ఓకే, నాట్ బ్యాడ్. మాకు తెలుసులేరా. పోవాలి, ఫోన్స్ అలో లేవంటుర్రు, మరి ఏమవుతుందో చూద్దాం. ఫోన్స్ అలో లేకపోతే చాలా కష్టమవుతుంది. దేవుడు పైనే భారం వేశాం. హాయ్ ఫ్రెండ్స్, ఇటు సైడ్ మేము గుట్టల మధ్యలో వచ్చేసినాం. అటు సైడ్ కనిపిస్తున్నది ఆ గుట్ట, ఇటు కూడా ఒక గుట్ట ఉంది పెద్దది. ఇది సముద్ర మట్టం నుండి 150 meters మీద ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న గుట్ట సముద్రం నుండి ఒక 10 meters, భూమి నుండి 10 meters పై ఉంటుంది. ఇదే మన మూవీ స్క్రిప్ట్ అనమాట. రాశాను బాగానే, చూస్తాం. హాయ్ గైస్, దిస్ ఈజ్ అక్షర. గుడ్ ఈవినింగ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చెప్పు. ఇప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు అనిపిస్తుంది మనకి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక 1 day ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా దారుణంగా ఉంది. అచ్చా, ఫుల్ ఆఫ్ బోర్. ఏం చేయాలో అర్థం కాదు. ఫోన్ చూసి నెట్ అయిపోతుంది. నెక్స్ట్ మినిట్ ఏం చేయాలి అనిపించే టైంలో టీవీ చూసి అది కూడా ఒక బోర్. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో పడుకొని లేచి తిని మళ్ళీ పడుకో. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇదంతా తర్వాత హాస్టల్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏమనిపిస్తుంది, ఇంటికి వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇది అందరికి అనిపిస్తుందా అని నా డౌట్. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్. అయితే చాలామంది బ్లాగర్స్, చాలామంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి గట్టిగా ప్లాన్ చేసాం. ఇట్లానే కంటిన్యూస్గా బ్లాగ్స్ వస్తాయి. సో సపోర్ట్ చేయండి. వాళ్ళ మీద చాలా మీమ్స్ చేయడం జరిగింది, అందరి మీద మీమ్స్ చేయడం జరిగింది. సో ఇదంతా జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. సో మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా మంచి బ్లాగ్ కంటెంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో జస్ట్ సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సరపకరా. ఓకే, థ్యాంక్ యూ.